హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలని. ముందుగా ఆవకాయ కోసం టెంక ముదరని చిన్న సైజు మామిడికాయలని తీసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముందు భాగాన్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నీటిగా మామిడికాయలన్నీ కడిగేసి మామిడికాయ చుట్టూ తడి లేకుండా ఇలా క్లాత్తో తుడుచుకొని మరో దాంట్లో వేసుకోవాలి. కొంచెం కూడా తడి ఉండకూడదు. ఈ విధంగా తుడుచుకున్న మామిడికాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. ఎంత చిన్న ముక్కగా కోస్తే అంత బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసేసాం కదా, ఇప్పుడు ఆ ముక్కల పైన పలుచటి ఒక పొర ఉంటుంది, దాన్ని తీసేయండి. ఈ విధంగా పలుచని పొరని తీసేయాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను ఒక 2 గంటల సేపు ఇలా క్లాత్ పైన ఆరబెట్టండి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలను ఎండలో మాత్రం పెట్టకండి. ఎండలో పెడితే మెత్తగా పడిపోతాయి, అందుకోసం. ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు 1 స్పూన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పసుపు దాంట్లోకి కరిగిపోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇందాక మనం కోసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని దానికి నూనె అప్లై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దానికి నూనె అంతా అప్లై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం మామిడికాయ ముక్కలు 4 కేజీల మామిడికాయ ముక్కలను ఈ విధంగా నూనెలోని వేసి ఇలా పక్కకి తీసుకోవాలి. నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి 1 లీటర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఆల్రెడీ 1/2 లీటర్ అనేది వేసేసాం. ఇంకా 1/2 లీటర్ అనేది లాస్ట్లో వేసాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ దేవేశాక 1 జగ్గు కారం లేదా 1/2 కిలో కారాన్ని వేసుకోవాలి. దాంట్లోనే ఆయిల్లోనే వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన గడ్డుప్పు అనేది 1 జగ్గు అనేది వేసుకోవాలి. లేకపోతే 1/2 కిలో సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత 400 గ్రాముల ఆవాల పొడి, అలాగే 100 గ్రాముల మెంతుల పొడి ఇలా 1 జగ్గు అయ్యేంత వరకు చేసి వేసుకోవాలి మిక్సీ పట్టేసి. ఈ ఆవకాయకి ఆవాల పొడి అనేది మెయిన్ అన్నమాట. ఇలా నీట్గా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందాక నూనెలో వేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఈ విధంగా వేసుకొని ఇంకొక జగ్గు నూనె అనేది పోసేయాలి. లీటర్ నూనె అనేది పోసేసాం ఇప్పటికీ. ఇప్పుడు ఈ మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కప్పు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఆవకాయకి ఏమేమి యూజ్ చేసామో మొదటి నుంచి తెలుసుకుందాం. 4 కేజీలు లేదా 10 జగ్గుల మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే కేజీ నూనె లేదా 2 జగ్గుల నూనె తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కిలో లేదా జగ్గు కారం తీసుకోవాలి.
అలాగే అరకిలో లేదా జగ్గు ఉప్పు అనేది తీసుకోవాలి. 400 గ్రాముల ఆవాల పొడి అలాగే 100 గ్రాముల మెంతుల పొడి తీసుకోవాలి. కప్పు వెల్లుల్లి రవ్వలు తీసుకోవాలి. అంతే, ఆవకాయకి కావలసిన పదార్థాలు ఇవే. మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత వీటంతటినీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోనికి వేసుకోవాలి. గమనిక ఏంటంటే అస్సలు మీరు ఇనుప డబ్బాల్లోనికి వేసుకోవద్దు, ప్లాస్టిక్ డబ్బాల్లోనికైనా వేసుకోండి. పింగాణితో తయారు చేసినవి ఉంటాయి కదా, వాటిలో అయినా వేసుకోండి. ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలోనికి వేసుకొని 2 రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి. దీంట్లోకి ఒక్క వాటర్ డ్రాప్ అయినా పోకుండా చూసుకోండి. వాటర్ డ్రాప్ పోతే ఆవకాయ అనేది చెడిపోతుంది. ఈ ఆవకాయ సంవత్సరం వరకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకింతే, ఇదే ఆవకాయ. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా ఈ విధంగా ఆవకాయ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.